ఈ పత్రికకు ఈ పేరు ఏ రకంగా ఇవ్వబడిందంటే, ఒక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బట్టి, ఆ సంఘానికి పౌలు భక్తుడు రాస్తా ఉన్న ఈ పత్రికను బట్టి ఆ పత్రికకు లేదా ఉత్తరానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. థెస్సలోనిక లేదా థెస్సలోనికి. ఇది గ్రీసు అనే దేశంలో రెండవ అతిపెద్ద పట్టణము. ఇది ఇక్కడ వ్యాపారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ వేరు వేరు ప్రాంతాల నుండి బతకడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కంపెనీలు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఎక్కువనే ఉంటారు. మరి ఆ పేరే థెస్సలోనికై అనే ఈ పేరే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, అలెగ్జాండర్ అనే మహా చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్న రోజుల్లో ఆయన దగ్గర ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయన పేరే కసాండర్. ఆయన దగ్గర ఉన్న సైనికాధిపతి పేరు కసాండర్. ఆయన భార్య పేరేమో థెస్సలోనికి. ఆమె ఎవరో కాదు కానీ వరుసకు అలెగ్జాండర్కు సహోదరి. ఫిలిప్పు II అనే ఆమె కుమార్తె. ఆమె మీద ప్రేమ అభిమానంతో కసాండర్ ఈ ప్రాంతానికి, తాను కొత్తగా కనుగొనిన ఆ ప్రాంతానికి థెస్సలోనికి అనే పేరు ఇవ్వడం జరిగింది. దానిని మనం థెస్సలోనిక అని కూడా పిలుస్తున్నాం. థెస్సలోనికి ఒకటే. ఏడున్నది ఇది గ్రీసు అనే దేశంలో, అది పైన ఉన్న ప్రాంతము. ఇది ఈ రకంగా మనము దీన్ని మ్యాప్లో కూడా చూడవచ్చు. ఎందుకని పౌలు భక్తుడు ఇది పట్టణమైతే, మనకు తెలిసిన పేరుగాంచిన దేశాల్లో ఒకటి ఇటాలీ. ఇది ఇటాలీకి కుడి చేయి దిక్కేమో అడ్రియాటిక్ నది అనేది ఉంటే, దానికి దగ్గరలోనే ఈ ప్రాంతంలో దీన్ని బాల్కెన్ పెనిన్సులా అని అంటారు. బాల్కెన్ ద్వీపం పెనిన్సులా అని అంటారు. ఈ ప్రాంతంలో కింద ఉన్న ప్రాంతమేమో గ్రీస్ అయితే, దాని కాస్త పైన ఉన్న పట్టణము మాసిడోనియా. దాని కాస్త పైన ఇక్కడ థెస్సలోనిక అనేది ఉన్నది. ఇక్కడున్న ప్రజలకు పౌలు భక్తుడు ఉత్తరాన్ని రాసి ఉన్నాడు. ఆయన రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పట్టణంలో స్థాపింపబడిన సంఘానికి ఆయన ఉత్తరం రాసి ఉన్నాడు. ఆయన సంఘాన్ని స్థాపించి మహా అంటే 1-2 సంవత్సరాలు అయిందో లేదో, ఇక్కడ ఉన్న వీళ్ళని ఈ గ్రీస్ రాజు పరిపాలన చేస్తూ ఉంటూ చాలా ఇబ్బందులకు వారిని గురి చేస్తూ ఉన్న సందర్భంలో వారికి ఈ యొక్క పత్రిక వ్రాయడం జరిగింది. ఎందుకని? వారి విశ్వాసాన్ని బలపరచడానికి. అయ్యా, యేసు ప్రభు మరలా రానయ్యున్నాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు, సిద్ధపడాలి. వారి విశ్వాసాన్ని బలపరచడానికి యేసు ప్రభు మరలా రానయ్యున్నాడు, దానికోసం సిద్ధపడండి అన్న బుద్ధి మాట వారికి చెప్పడానికి ఈ యొక్క పత్రిక వ్రాయడం జరిగింది. సులువుగా దీన్ని మనం గుర్తుంచుకోవచ్చు. మొత్తం దీనిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం వచనాలు 59. ఒకటి తర్వాత ఒకటి ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఇచ్చే ప్రయత్నం చేస్తే గనక, మొదటి అధ్యాయంలో మనము ఈ థెస్సలోనిక సంఘాన్ని మాదిరి సంఘము అని పిలవచ్చు. ఎందుకు మాదిరి సంఘము అంటే, ఈ సంఘము ప్రేమతో కూడిన సంఘము. ఆ విషయాలను మనము విననయ్యున్నాం. మొదటి అధ్యాయానికి మనం ఇవ్వగల పేరు మాదిరి సంఘము. రెండవ అధ్యాయానికి మనం ఇవ్వగల పేరు మాదిరి సేవకులు. మూడవ అధ్యాయము మాదిరి సేవ. 4వ అధ్యాయము మార్పు జీవితము. 5వ అధ్యాయము మాదిరి జీవితము. ఇట్లా ఎందుకని వీరి గురించి ఈ రకంగా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు? ఈ సంఘము ఏ రకంగా ఉన్న సంఘము? థెస్సలోనిక అనే సంఘం గురించి వింటూ ఉన్నాం కదా. ఎటువంటి సంఘం ఇది అంటే, మొదటి అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ప్రేమగల సంఘము ఈ సంఘము. ప్రేమగల సంఘం ఈ సంఘము. దేవుని పరిచర్య కోసం ప్రయాసపడిన సంఘం ఇది.
మొదటి అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, మొదటి అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యమందు నిలిచిన సంఘమిది, మాదిరికరమైన జీవితం జీవించిన సంఘమిది. ఒక దిక్కేమో గ్రీసు దేశస్థులు, ఒక దిక్కేమో రోమా సామ్రాజ్యము, వారి పరిపాలనలో యేసు ప్రభు బిడ్డలుగా జీవించడానికి అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా వాక్యమందు నిలిచిన సంఘం ఇది. వాక్యమందు నిలిచిన సంఘం ఇది. ఎటువంటి సంఘం ఇది? 10వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని దాసులగుటకును. ఎటువంటి సంఘం ఇది? అక్కడ గ్రీసు దేశస్థులు ఉన్నారు. కనబడ్డదల్లా అయ్యా బాంచన్, తల్లి బాంచనని మొక్కే మనస్తత్వం కలిగిన ప్రజలున్న ఆ ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారు? విగ్రహాలను వదిలిపెట్టి ఎవరికి దాసులై ఉన్నారు? జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులు. ఒక దిక్కు శ్రమ, ఒక దిక్కు ఒత్తిడి, ఒక దిక్కు ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటిలో కూడా ఎవరికి దాసులుగా జీవించారు వీళ్ళు? జీవము గల దేవునికి దాసులుగా జీవించి ఉన్నారు. దేని అందుండి నడుచుకున్నారు? వాక్యం అందుండి నడుచుకున్నారు. 2వ అధ్యాయం 8వ వచనంలో సంఘ కాపరులకు, అంటే పౌలుకే గాని తిమోతికే గాని, వీరు బహుప్రియులు, మంచి ఆతిథ్యం ఇచ్చిన, ప్రేమ కనుపరిచిన సంఘం ఇది. 2వ అధ్యాయం 14వ వచనము, యేసునందున్న సంఘం ఇది, శ్రమలలో కూడా క్రీస్తునందు నిలిచిన సంఘం ఇది. ఎట్లా నిలిచిన సంఘం ఇది అంటే 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రభునందు స్థిరముగా నిలిచిండ్రు వీళ్ళు. ప్రభునందు స్థిరంగా నిలిచిన సంఘం. అయ్యా జర జాగ్రత్త, కష్టాలు పెరుగుతూ ఉన్నాయి, పరిపాలకులు అసలే అనుకూలంగా లేరు, విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉన్నారు, చట్టాలు శాసనాలు దానికి అనుకూలంగా తీసుకొని వస్తూ ఉన్నారు, ఆత్మీయ జీవితము భ్రష్టు పట్టే బలహీనపడే పరిస్థితులను వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. జాగ్రత్త, స్థిరంగా నిలుస్తూ ఉన్నారు కదా, మీరు స్థిరంగా నిలిచిరంటే మేము బతికినట్టే, లేదా మా ప్రయాసం వ్యర్థమే అన్న కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంఘం ఇది! కష్టాలలో కూడా విశ్వాసం చూపెట్టిన సంఘము, విగ్రహారాధన చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జీవం గల దేవుణ్ణి అంగీకరించిన సంఘం ఇది, మాదిరి కలిగిన సంఘం ఇది, దేవుని కోసం కష్టపడ్డ సంఘం ఇది, శ్రమపడ్డ సంఘం ఇది, స్థిరంగా ఉన్న సంఘం ఇది, సంతోషంగా దేవుని అందున్న సంఘము, ప్రేమ కలిగిన సంఘము, అన్నిటిని మించి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం ఇది. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం ఇది. క్రిస్మస్తోనే పండుగ అయిపోలే, క్రిస్మస్తోనే ఆ సంబరాలు అయిపోలే, ఆయన మరలా రానై ఉన్నాడు అని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం ఇది. అయితే ఈ సంఘములో కాస్త కలవరము రేగి ఉన్నదేమో. మరణం గురించి, మరణం తర్వాతి జీవితం గురించి ఈ సంఘములో కాస్త గలిబిలి, అనుమానము, గందరగోళము రేగిందేమో. అందును బట్టి పౌలు భక్తుడు మరణం గురించిన విషయాలను ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి కింది వచనాల్లో ఆయన తెలియజేస్తాడు. మనకు నిరీక్షణ ఉన్నది కదా, యేసు ప్రభువే మన మహిమా నిరీక్షణ కదా. ఆయన మరణించి ఏ రకంగానైతే తిరిగి లేచి ఉన్నాడో ఆ రకంగానే మనం కూడా మరణించి మళ్ళీ తిరిగి లేస్తాము. మనకు నిత్య జీవం ఉన్నది, క్రీస్తునందు మనం ఉన్నాము గనక అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎంత గొప్ప పత్రిక ఇది! ఈ పత్రికలో నుండి ఒక వచనాన్ని ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం.
ఒక వచనాన్ని ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం. అది మొదటి దశ 5వ అధ్యాయము 9వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. కలిసి చదువుదామా? పేజ్ నంబర్ 187. మొదటి దశ 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మరొక వచనం మనం చదువుదామా? ఈ వచనం ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం. 19వ వచనం. మొదటి దశ 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఈరోజు మనము దీనిని ధ్యానించిన ఉన్నాం. ఆరాధన కొరకు ఈ వచనంలో నుండి మనం సిద్ధపడనే ఉన్నాం. దేనిని ఆర్పొద్దు అని అంటున్నాడు? ఇదేమన్నా ఫ్యానా బంద్ చేయడానికి? ఇదేమన్నా అగ్నియా ఆర్పడానికి? అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలకు సూచనగా లేదా మనుషులు అర్థం చేసుకోవడానికి ఈ భూలోక సంబంధమైన పరిస్థితులను ఆలోచించినప్పుడు అగ్నిగా లేదా వస్త్రముగా ఈ రకంగా మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలను చూడవచ్చు. సరే, ఆర్పొద్దు అన్న మాటకు అర్థాన్ని మనం వింటూనే ఆరాధన కొరకు సిద్ధపడిన ఉన్నాం. కొంత సమయము ఆత్మ గురించి మనం ఆలోచిస్తామా? మొదటి దశ 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మ. ఈ ఆత్మ గురించి మనం ఆలోచిద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఆత్మ గురించి 378 సార్లు మనం చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో 378. అదే కొత్త నిబంధన గ్రంథంలో 379 సార్లు మనం ఆత్మ గురించి చూడవచ్చు. అయితే ఆత్మ, 2 రకాలైన ఆత్మను మనం బైబిల్లో చూడవచ్చు. సులువుగా 2 రకాలైన ఆత్మను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ఒకటి దేవుని ఆత్మ, రెండవది మానవుని ఆత్మ. ఒకటి దేవుని ఆత్మ, రెండవది మానవుని ఆత్మ. దేవుని ఆత్మని మనము పరిశుద్ధాత్మ అని చాలా సందర్భాల్లో విని ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వ్యక్తి, ఆయన కార్యం చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏమి చేస్తాడో, మన జీవితంలో ఆయన ఏం చేస్తాడో దానిని మనము విననై ఉన్నాం. ఈరోజు ఆరాధన నిమిత్తమై మనం ధ్యానించిన ఉన్న వచనము ఆత్మను ఆర్పకుడి. ఈ వచనంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు కదా. ఆత్మను ఆర్పకుడి. మొదటిగా మనం ఆత్మను గురించి విందాం. రెండవదిగా ఆర్పడం అంటే ఏంటో కూడా మనము విందాం. ఆత్మ అన్నప్పుడు ఇంతకుముందు మనం విన్నాం కదా, సులువుగా గుర్తుంచుకోవడానికి దేవుని ఆత్మ, మానవుని ఆత్మ. మానవులో మనకు కనిపించేది, మనల్ని చూసినప్పుడు మనకు కనిపించేది దేహము. దీనిలో దేవుడు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. దీనిలో ఆత్మ కూడా ఉన్నది. ఆ ఆత్మ ఈ దేహానికి దీపము అన్న ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానిద్దాం. ఎవరు పరిశుద్ధాత్మ? ఆయన దేవుడు, ఆయన వ్యక్తి. ఆయన ఏం చేస్తాడు? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా ఆయన మనకు సలహా ఇచ్చే దేవుడు. ఆయన జ్ఞాన వివేకములను అనుగ్రహించు దేవుడు, ఆలోచన ఇచ్చు దేవుడు, బలము అనుగ్రహించు దేవుడు. ఆయనకి ఇవ్వబడిన బిరుదు దేవుని ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని ఆత్మ చేసే పనులేంటి? దేవుని ఆత్మ చేసే పనులేంటి? జ్ఞాన వివేకములను ఇచ్చేవాడు,
పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచనను బలమును అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. తెలివిని అనుగ్రహించువాడు, భయభక్తులను పెంపొందించువాడు ఆయనే. సలహాలు ఆయన ఇస్తాడు, జ్ఞానము ఆయన ఇస్తాడు, వివేకము ఆయన ఇస్తాడు. మనల్ని బలపరచువాడు, తప్పును ఒప్పింపజేయువాడు, సత్యవాక్యమును సరిగ్గా విభజింపజేయువాడు. దేవుని వాక్యము మనకు సరిగ్గా అర్థమయ్యేట్టుగా సహాయపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తాడు ఆయన మన కొరకు? రోమిలకు రాసిన పత్రిక 8:26 ప్రకారంగా మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన. తప్పు ఒప్పింపజేయువాడు ఆయన. నువ్వు చేసిన తప్పు ఇది అని ఒప్పింపజేయువాడు ఆయన. దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి మనల్ని నడిపించేవాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన బిరుదులు లేక విలాసములు, రివార్డ్స్ లేదా టైటిల్స్, మనం అవార్డ్స్ లేదా టైటిల్స్ ఆలోచిస్తే కనుక యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభు ఆత్మ, యెహోవా ఆత్మ, సమాధానకర్త అని ఈ రకమైన బిరుదులు ఆయనకు ప్రస్తావింపబడ్డాయి. ఇప్పుడు మనము ఆత్మ గురించి ఆలోచిద్దాం, ఆత్మను ఆర్పడం గురించి ఆలోచిద్దాం. ఆత్మహత్య అన్న మాట మీరు ఎన్నిసార్లు విన్నారో? ఆత్మహత్యకు ప్రయత్నించడం అన్న ఆ న్యూస్ ఎన్నిసార్లు మీరు విని ఉంటారో? మీకు తెలిసిన వారే కానీ లేదా వేరే వాళ్ళే కానీ ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే, పరిశుద్ధాత్మ ఆత్మను ఆర్పడము అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దామా? ఆత్మను ఆర్పడము అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవించడం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా మంచిది. దేని గురించి? పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే పాపము, చేసే పనులు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి దశ 5వ అధ్యాయము 14 నుండి కింది వచనాలు మనం జాగ్రత్తగా చదివినప్పుడు దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనం సులువుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎవరితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? అప్పటికే 1 లేదా 2 సంవత్సరాల క్రితమే స్థాపించబడిన సంఘము విశ్వాసంలో బలపడడానికై, దేవుని రాకడకు సిద్ధపడడానికై, వారిని బలపరచడానికై ఆయన యొక్క పత్రిక రాసి ఉన్నాడు కదా. అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు, విగ్రహారాధన, ప్రతికూలత, అలజడి, ఉపద్రవము, ఈ శ్రమలన్నిటిలో కూడా యేసు ప్రభు కోసం మీరు కనిపెట్టుకొని ఉండండి, ఆయన మరలా రానే ఉన్నాడు, సిద్ధంగా ఉండండి అని చెబుతా ఉన్న సందర్భంలో మాట్లాడిన మాట ఇది. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పడం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడము, ఆయనను శోధించడము, దూషించడము, అవమానపరచడము. పై వచనాలు మనం చదువుదామా? మొదటి దశ 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు కనుకనే ఆయన మాట అంటున్నాడు కదా. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు వాళ్ళలాగా నడుచుకోవద్దు. వాళ్ళకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. వాళ్ళలాగా మీరు నడుచుకోవద్దు, వారికి మీరు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. 14వ వచనం. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని. మీకు ఎవరైనా బాధలో ఉన్నట్టు అనిపించి, జీవితం మీద విరుక్తి వారికి పుట్టినట్టు అనిపించి, ఆత్మహత్య చేసుకుంటా అన్న తలంపులు వారిలో ఉంటే, దేవుని బిడ్డలుగా క్రీస్తు సువార్తను అంగీకరించి ఆయన మార్గంలో నడిచే వారుగా ఆ బలహీనంగా ఉన్న వారిని మనం ఏం చేయాలి? ధైర్యం చెడిన వారిని మనం ఏం చేయాలి?
ధైర్యపరుచుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్న మాట, ఆత్మను ఆత్మకుడి. ఏమేం చేయొద్దు, ఎట్లెట్లా చేయాలి? అక్రమంగా నడుచుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎవరైతే ధైర్యం కోల్పోయారో వారిని ధైర్యపరచాలి. బలహీనతలో ఉన్న వారికి సహాయం చేయాలి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎవరైనా కీడు చేస్తూ ఉన్నారా, అయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి వారికి మేలే చేయాలి. ఎప్పటికీ జేబు ఖాళీగా ఉన్నా, అప్పులు పెరుగుతూ ఉన్నా, అనారోగ్య స్థితి పెరుగుతూ ఉన్నా, లేదా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ఆయాసకరంగా ఉన్నా ఏం చేయాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. కాలు వంగినప్పుడే కాదు, ఏ పని లేనప్పుడే కాదు, అంత అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, పూర్తిగా బలహీనంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా, ఎన్నో కష్టాలు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, పరిస్థితి ఏది కూడా అనుకూలంగా లేనప్పుడు కూడా ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. సాధ్యమా? ఇది సాధ్యమా? శ్రమలో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం సాధ్యమా? దేవుణ్ణి స్తుతించడం సాధ్యమా? ప్రార్థన చేయడం సాధ్యమా? ఆత్మను ఆపకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో మనం నడవడం సాధ్యమా? ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొదటి వ్యక్తి యోబు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. ఇప్పుడు శ్రమ నీకు కలగగా నువ్వు ఏమవుతా ఉన్నావు? ఆత్మను ఆపుతా ఉన్నావా? ప్రార్థన మర్చిపోతా మానుతా ఉన్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆపుతా ఉన్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతా ఉన్నావా? ఇంట్లో దేవుని సన్నిధికి జరిగినా, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టము, బాధ మీద బాధ వస్తూ ఉన్నా, ఉపద్రవంలో ఉన్నా ఏ రకంగా మనం ఉంటున్నాము? ఆ సంఘమైతే క్రీస్తునందు స్థిరంగా ఉన్నది, ఆ సంఘమైతే ప్రేమ కలిగి ఉన్నది, ఆ సంఘమైతే విశ్వాసములో, క్రీస్తులో, వాక్యములో నిలకడగలిగి ఉన్నది. అయ్యా, మీ పరిస్థితులను చూస్తే నాకే ఇబ్బంది, నాకే బాధ కలుగుతూ ఉన్నది, అయితే జాగ్రత్త, ఆత్మను ఆర్పకుడి అని ఆయన అంటున్నాడు. ఈ యోబు పరిస్థితి కూడా అటువంటిదే. తనకొచ్చిన శ్రమలలో దేవునితో తనకున్న అనుబంధము, సహవాసం అనేది తెంచుకుంటాడేమో అన్న ఆలోచన, ఆవేదన ఎదురయ్యే పరిస్థితి. కానీ అన్ని శ్రమలలో కూడా ఆయన అన్నమాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. నేను
నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదుని. ఏడికి? ఎక్కడికి? భూగర్భంలోనికి. ఏడికి? సమాధిలోనికి. తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని నేను దిగంబరిగానే పాతి పెట్టబడతా. యెహోవా నాకు ఇచ్చిన నేను కలిగి ఉన్నవన్నీ కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. 21వ వచనం, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నామమునకు. ఆ సంఘము చేస్తూ ఉన్న పని కూడా ఇదే. ఉపద్రవములలో, ప్రతికూల పరిస్థితి, శత్రు పరిపాలనలో, విగ్రహారాధికులు ఎక్కువగా ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా వాక్యమును నిలిచిన సంఘము, క్రీస్తునందు నిలిచిన సంఘము, ప్రేమయందు స్థిరంగా ఉన్న సంఘం అది. ఆ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఆత్మను ఆత్మకుడి అంటున్నాడు. అంటే దేవుడితో మీకున్న సంబంధాన్ని బలహీనపరచుకోవద్దు. ఇప్పటిదాకా ఎంత ప్రార్థన చేసినావో ఇప్పుడు కష్టం వస్తే మరింత ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మోకరించు. నీ కష్టాన్ని బట్టి నువ్వు నిలబడలేకపోతా ఉన్నావా? అయితే మోకరించు. నిలబడలేకపోతే కనీసం కాళ్ళ మీద బడి లేదా మోకరించి దేవుని సన్నిధిలో గడుపు అన్న పాఠము ఈయన నుండి మనం నేర్చుకోలేమా? ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథము 4:6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడు అన్ని మనకు అనుకూలమైనవే చేసే దేవుడా? ఆయన మనల్ని శ్రమలకు అనుమతిస్తే ఆయన దేవుడు కాదా? ఆయనను వదిలిపెట్టడమా? ఆయన మనల్ని ఏ పరిస్థితులకు అనుమతించినా కూడా ఆయన దేవుడే. ఆయన యందు మనం విశ్వాసం కలిగి మనం మన జీవితాన్ని ముందు కొనసాగించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోబు తన ఉపద్రవము, తన ఇబ్బందులు, తన కష్టాలను, తన ఆత్మను ఆపుకున్నాడా? 2 రకాలు. ఆత్మహత్య చేసుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన ముందుకే కొనసాగి ఉన్నాడు తన ఆత్మీయ జీవితం విషయంలో. మరొక వ్యక్తిని మనము ఆలోచిద్దామా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మరొక సంఘటన మనం అక్కడ చూడవచ్చు. ఇరవై వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అప్పటికి ఏమైంది? ఏ పరిస్థితి గురించి ఇక్కడ మనం వింటున్నామంటే, అప్పటికే దేవుని బిడ్డల్ని వాళ్ళు ఎక్కడ పడేసారు? ఏమి శాసనం జారీ అయింది? 9వ వచనం 10వ వచనం. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఎప్పుడెప్పుడు అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎవరైనా నేను పెట్టిన బొమ్మకు మొక్కపోతే ఇక అంతే సంగతులు అని ఆయన శాసనం జారీ చేసి వాళ్ళని సింహాల గుహలో పడేస్తామన్న ఒక శాసనం జారీ చేసినా కూడా దానియేలు మాత్రము ఏం చేస్తూ ఉన్నాడు? ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? శ్రమ కలిగినప్పుడు,
ఇబ్బంది కలిగినప్పుడు, ఉపద్రవములో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? యోబు అయితే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? దానియేలు అయితే ఎప్పటి వల్ల ఇప్పుడు కూడా ప్రార్థన చేయడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? మరి మనమేం చేస్తూ ఉన్నాము? రాజు అంటున్నాడు కదా ఇప్పుడు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము, పట్టుకున్నారు, ఆ సింహాల గుహలో వేసిరు, ప్రార్థన చేసినందుకు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు. మళ్ళీ రాజు వచ్చినప్పుడు, నన్ను గుహలో పడేసినగా సరిపోదా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని నా దగ్గరకు వస్తూ ఉన్నావు అని అన్నాడా? కీడుకు ప్రతిగా కీడు చేసిండా దానియేలు? 20వ వచనము, దానియేలు 6వ అధ్యాయము 20వ వచనము, 19-20. తెల్లవారుజామున రాజు వేగిరని లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. 20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, ఎప్పుడెప్పుడు సేవించుచున్నా? ఎప్పుడెప్పుడు? నిత్యము నిత్యము నిత్యము. మనం ఎప్పుడెప్పుడు దేవుని సేవించాలి? మనం ఎప్పుడెప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి? మనం ఎప్పుడెప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నిత్యము. ఈ అధ్యాయంలోనే 2 పదాలు మనం చూడొచ్చు, అనుదినము, నిత్యము. అనుదినము, నిత్యము. మనకు కాల పరిమితి లేదు భక్తి జీవితం జీవించడానికి. దేవుని బిడ్డలుగా జీవించడం అనేది ఏదో పార్ట్ టైం జాబ్ కాదు. 6 గంటలో 8 గంటలో లేదా ఆదివారం రోజు దేవుని బిడ్డలంగా జీవించే అంత కాల పరిమితి దేవుడు పెట్టలేదు. ఇది నిత్యము, ఇది అనుదినము. ఇది నిత్యము, ఇది అనుదినము. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, అన్ని పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. 20వ వచనం, 6:20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో. ఎవరి దుఃఖ స్వరం ఇది? దానియేలుదా? ఎవరి దుఃఖ స్వరం ఇది? రాజుది కదా. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. నీ దేవుడు నిన్ను రక్షించిందా అని ఆయనను ప్రశ్నిస్తే, దానియేలు మాట 21వ వచనం, కీడు చేసిన ఆయనను శాపనార్థం పెడతా ఉన్నాడా, తిట్టుతా ఉన్నాడా? 21వ వచనం, అందుకు దానియేలు, రాజు ఏమవునుగాక, చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. ఎంత భక్తి, ఎంత ప్రేమ! ఇది దేవుని బిడ్డలకు ఉండవలసింది. శ్రమల్లో కూడా ఆత్మను ఆర్పకుండా, దేవునితో తమ సంబంధాన్ని ఆర్పకుండా, తెంచుకోకుండా దేవుని బిడ్డలుగా జీవించడము. ఆత్మను ఆర్పడం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడము, ఆయనకు తిరుగుబాటు చేయడము అని మనం విన్నాం. యోబు తిరుగుబాటు చేసి ఉన్నాడా? యోబు దుఃఖపెట్టి ఉన్నాడా? యోబు పాపం చేసి ఉన్నాడా? దానియేలు దుఃఖపెట్టి ఉన్నాడా? దానియేలు పాపం చేసి ఉన్నాడా? ఆత్మ అని మనం విన్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం వింటూ వచ్చి ఉన్నాం. ఏం చేసే దేవుడు ఆయన అని మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేసే దేవుడు? ఇప్పటిదాకా మీతో ఎవరైనా మా సంఘంలో ఆత్మ ఉన్నది, మా సంఘంలో ఆత్మ ఉన్నది అనడానికి సూచనలు ఇవి అంటే, వాటి ప్రస్తావన కంటే బైబిల్లో మనము ఈ సూచనలు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన ఏం చేసే దేవుడు? మనకు సరి అయిన ఆలోచన ఇచ్చే దేవుడు,
మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు, మనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసే దేవుడు, దేవుని వాక్యం సరిగ్గా అర్థమయ్యే రకంగా ప్రోత్సహించే దేవుడు, మన పాపమును ఒప్పింపజేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మన కోసమే విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు. ఇవి కాకుండా ఏవో చెప్తే వాటిని గురించి ఆలోచించవలసిందే, వాటిని పాటించడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇస్తాడు. అది సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడమే కానీ, దేవుని వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రకంగా చెప్పడమే కానీ, లేదా వారిని ఆత్మీయంగా బలపరచడమే కానీ, లేదా వేరే భాష మాట్లాడే వాళ్ళకి దేవుని వాక్యము వారి భాషలో వారికి అర్థమయ్యే రకంగా బోధించే ఆ వరము, ఆ జ్ఞానమే కానీ ఆయన ఇస్తాడు. ఈ వరములు ఆయన ఇవ్వడానికి కారణము సంఘము అభివృద్ధి చెందడానికి కానీ, సంఘములో కలవరము, సంఘములో గలిబిలి, సంఘములో అల్లరి కలగడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడిన వారిలో ఆయన ఒక వరముగా ఉండి తన కార్యాన్ని చేస్తూ ఉంటాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉన్నాడు, ఆయన ఉండి తన కార్యాన్ని చేస్తాడు. ఆయన తన వరాలు ఇవ్వడానికి కారణము సంఘక్షేమము కొరకు, సంఘము ప్రబలడం కొరకు, సంఘము విస్తరించడం కొరకే గాని సంఘములో కలవరము, గలిబిలి, అందరి కలగడానికి కాదు అనే విషయాన్ని మనం గమనించడము చాలా మంచిది. ఆత్మను ఆర్పకుడి అని మనం విన్నాం. ఏ ఆత్మ అనేది కూడా మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం వింటా వచ్చి ఉన్నాం కదా. మనలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నది దేవుడే కదా. ఆయన మన కొరకే ఆ కల్వరిగిరి శిలువ పైన మన పాపముల నిమిత్తమై క్రయధనము చెల్లించడం మాత్రమే కాదు, మనకు రక్షణ భాగ్యం ఇవ్వడం వరకు మాత్రమే కాదు, ఈ శేష జీవితంలో ఆయనకి ఇష్టంగా జీవించడానికై, ఆయన రాకడ కొరకు తగిన రీతిగా సిద్ధపరచడానికై, మనల్ని బలపరచడం కొరకై ఆయన తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఆయన ఉంచి ఉన్నాడు. ఈ దేహము దేవునికి ఆలయంగా ఆయన చేసి తాను మనలో నివసిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత ఇది. ఏదో అయిందని, ఏమో కలుగుతూ ఉన్నదని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు. మన వారు ఎవరైనా దేవుని సన్నిధిలో చేరిరా, వారిని మరలా ఆయన మన దగ్గరికి తీసుకొని వస్తాడు, లేదా మనం వారి దగ్గరికి వెళ్తాము. దేవుడు మరలా రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన రెండవ రాకడను గురించిన వివరణ ఈ పత్రికలో మనము చూడవచ్చు. చివరిగా 5వ అధ్యాయము మొదటి దశ 5వ అధ్యాయము 16 నుండి 19. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట దేవుని చిత్తము. ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. నీవు నన్ను బలపరచడానికై, నీ వాక్యము అర్థమయ్యే రకంగా చేయడానికై, నీలో నన్ను నడిపించడానికి నాకు సహాయకరంగా ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు వందనాలని ఆయన సన్నిధిలో ఆయన మనకిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రతి విషయమునందును దేవుడు మన జీవితంలో చేసిన ఏ ఉపకారం మర్చిపోక అన్నిటి గురించి ఆయన సన్నిధిలో ఆయన మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి యొక్క వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆత్మను ఆర్పకుండా ఆత్మయందు మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.